వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో మనం ప్రిన్సిపల్స్ ఆఫ్ బయలాజికల్ సైన్సెస్ ఈ పేపర్కి సంబంధించి దీని యొక్క ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఒకసారి డిస్కస్ చేద్దాం. ఓకే, సో యూనిట్ వైజ్గా చెప్తాను, చాలా జాగ్రత్తగా వినండి. ఫస్ట్ యూనిట్, ఈ పేపర్ మీరు చూసుకున్నట్లయితే ఇది మీకు స్కిల్ పేపర్ కదా. సో స్కిల్ పేపర్ చదవడానికి ఎక్కువ కష్టపడాల్సిన అవసరం లేదు. ఓకే, సో ఫస్ట్ మీరు దీన్ని ఇలా బట్టి పట్టకుండా, ఓకే, సో క్వశ్చన్ దీని యొక్క కాన్సెప్ట్ ఫస్ట్ నేర్చుకోవాలి. కాన్సెప్ట్ నేర్చుకొని మీ ఓన్గా రాస్తే సరిపోద్ది. మీరు దీన్ని బట్టి పట్టేసి ఐఏఎస్ ఐపీఎస్ చదివి రాసేయాల్సిన అవసరం లేదు. ఓకే, స్కిల్ పేపర్ చాలా ఈజీగా అటెంప్ట్ చేయొచ్చు. అది ఏ విధంగా ఈజీగా అటెంప్ట్ చేయాలని కూడా నేను చెప్తాను ఫర్దర్గా. ఓకేనా. సో అయితే యూనిట్ వన్లో మీకు ఖచ్చితంగా నెంబర్ ఆఫ్ టైమ్స్ రిపీట్ అయ్యే క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయంటే ఇదిగోండి ఈ 5. ఓకే, సో యూనిట్ 1లో మీరు ఖచ్చితంగా మిస్ చేసుకోకుండా చదవాల్సినటువంటి టాపిక్స్ అండ్ క్వశ్చన్స్ ఇవి. ఓకేనా. సో ఇవి నేర్చుకుంటే సరిపోద్ది. వీటి నుంచే మీకు క్వశ్చన్స్ అనేవి వస్తాయి. ఓకే, సో మీరు ఈ క్వశ్చన్ చూసి భయపడొద్దు. ఓకేనా. సో ఇందులో ప్రతి క్వశ్చన్ కూడా చాలా చిన్న కాన్సెప్ట్ అంతే. ఓకేనా. సో చూడండి, బయలాజికల్ క్లాసిఫికేషన్స్ అంటే ఏంటి, దాని గురించి కొంచెం ఎక్స్ప్లెయిన్ చేయమంటాడు ఇలాగా. ఓకే, సో ఇలా మీకు చిన్న చిన్న వీటి యొక్క కాన్సెప్ట్ నేర్చుకుంటే వీటిని ఓన్గా రాసేయవచ్చు. ఓకేనా. నెక్స్ట్ సెకండ్ యూనిట్లో మీరు ఖచ్చితంగా చదవాల్సినటువంటి క్వశ్చన్స్ ఇవి. ఓకే, సో మీకు సర్కిల్ క్వశ్చన్స్ ఇచ్చాను, బట్ యూనిట్ ఒక టాప్ 6-5 వరకు ఇచ్చాను కదా. సో కానీ యూనిట్కి ఒక టాప్ 3 ఇంపార్టెంట్ క్వశ్చన్స్ కావాలనుకుంటే కామెంట్ సెక్షన్లో టాప్ 3 ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అని కామెంట్ చేయండి. వాళ్ళ కోసం వీలైనంత త్వరగా వీడియో మధ్యకి తీసుకురావడం జరుగుతుంది. ఓకేనా. నేను మళ్ళీ చెప్తాను, గుర్తుపెట్టుకోండి, ఈ క్వశ్చన్స్ మీరు బట్టి అలా చదివేయాల్సిన అవసరం లేదు. వీటి యొక్క కాన్సెప్ట్ తెలుసుకొని ఓన్గా అటెంప్ట్ చేయొచ్చు. ఓకేనా. సో దాని గురించి ఎలా అటెంప్ట్ చేయాలో కూడా చెప్తాను నేను. ఓకే, సో దీనికోసం మీకు స్కిల్ పేపర్ అవ్వచ్చు, ఏ సబ్జెక్ట్ అయినా కావచ్చు, మీకు ఈజీగా అర్థమయ్యే విధంగా, ఈజీగా మీరు మంచి మార్క్స్ తెచ్చుకునే విధంగా వీటిపైన ఒక కోర్స్ తయారు చేయడం జరిగింది. ఓకే, సో దానికోసం మీరు ఏం చేయాలంటే ప్లే స్టోర్లోకి వెళ్ళి డిఎంటీ లాజిక్స్ యాప్ డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఓకే, యాప్ లింక్ నేను మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను, అక్కడి నుంచి కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో డౌన్లోడ్ చేసుకున్న తర్వాత మీరు ఓపెన్ చేస్తే యాప్ ఇంటర్ఫేస్ ఎలా ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీకు సెమిస్టర్స్ కనిపిస్తాయి. ఓకే, సెకండ్ సెమిస్టర్ సెలెక్ట్ చేసుకొని ఇది ఉండాలండి. స్కిల్ పేపర్ మనం మాట్లాడుకునేది ఏంటి, స్కిల్ పేపర్స్. స్కిల్స్‌లో మీకు ఎన్ని స్కిల్స్ అయితే ఉన్నాయో, ఒక స్కిల్ కాదు, ఓవర్ కంటెంట్‌లోకి వెళ్ళండి. ఇక్కడ మీకు స్కిల్స్‌లో ఎన్ని స్కిల్ పేపర్స్ ఉన్నాయో అన్ని స్కిల్స్ కలిపి మనం మాట్లాడుకునేది ఏంటి, ప్రిన్సిపల్స్ ఆఫ్ బయోలాజికల్ సైన్సెస్ దీంతో సహా అన్ని స్కిల్స్ ఎన్ని ఉన్నాయో అన్ని స్కిల్స్ కలిపి ₹10కే 6 మంత్స్ వ్యాలిడిటీ ఉంటుంది. ఈ విషయం గుర్తుపెట్టుకోండి. 6 మంత్స్ వ్యాలిడిటీ ఉంటది. ఓకే, సో కొంతమంది ఏం చేస్తారంటే వ్యాలిడిటీ 6 మంత్స్ వ్యాలిడిటీ ఉన్నా సరే ఎగ్జామ్ ముందు పర్చేజ్ చేసుకుంటున్నారు. మీరు ఎగ్జామ్ ముందు రోజు కొన్న 6 మంత్స్ వ్యాలిడిటీ ఉంటది. 1 మంత్ ముందు కొన్న 6 మంత్స్ వ్యాలిడిటీ ఉంటది. 1 వీక్ ముందు కొన్న 6 మంత్స్ వ్యాలిడిటీ ఉంటది. అండ్ 6 మంత్స్ ముందు కొంటే సరే 6 మంత్స్ వ్యాలిడిటీ ఉంటది. సో కాబట్టి మీరు తీసుకోవాలంటే మీకు ఇది ఎలాగైనా యూజ్ అవుతాయి కాబట్టి, సో ముందుగానే ఒక 2-3 మంత్స్ ముందుగానే తీసుకొని ఉంచేసుకోండి. రోజుకి ఒక క్వెషన్, ఒక 2 రోజులకి ఒక క్వెషన్, 3 రోజులకి ఒక క్వెషన్ ఇలా చదువుకుంటే మీకు ఈజీగా ఎగ్జామ్ టైమ్‌కి వచ్చేసరికి ఇవన్నీ కవర్ అయిపోతాయి. అప్పుడు ఒకసారి రివిజన్ చేసుకుంటే సరిపోద్ది. ఈజీగా పాస్ అయిపోతారు. ఓకే, సో ఈ విధంగా మీకు 6 మంత్స్ వ్యాలిడిటీతో ఏపీలో ఉన్న అన్ని యూనివర్సిటీ వాళ్ళకి ఇది యూజ్ అవుతుంది. ఇదిగోండి, ప్రతి సబ్జెక్ట్‌లో మీకేం ఇందులో 3 యూనిట్స్ పీడిఎఫ్స్, ఇందులో 3 యూనిట్స్ పీడిఎఫ్స్, ఇందులో 3 యూనిట్స్ పీడిఎఫ్స్. ఓకేనా. సో ఇవన్నీ విత్ ఆన్సర్స్‌తో మీకు క్లియర్ కట్‌గా ఉంటాయి. మీరు కొనే ముందే మీకు ఇది కనిపిస్తది. ఇదిగోండి, ఈ సబ్జెక్ట్స్ ఏవున్నా మీరు కొనే ముందే కనిపిస్తాయి. ఓకేనా. సో కొనే ముందు ఏ సబ్జెక్ట్స్ కొంటున్నామో చూసుకొని పర్చేజ్ చేయండి. ఓకేనా. ఇన్ కేస్ ఇంకేమైనా డౌట్ ఉంటే కింద మీకు వాట్సాప్ నెంబర్ కనిపిస్తుంది ఇక్కడ, ఆ నెంబర్ కాంటాక్ట్ అవ్వండి. ఓకేనా. రైట్. నెక్స్ట్ యూనిట్ 3. యూనిట్ 3లో మీరు ఖచ్చితంగా చదవాల్సినటువంటి క్వశ్చన్స్ ఇవి. ఓకే, మీకు వీటిలో ఇంకా టాప్ 3 కావాలనుకుంటే కామెంట్ సెక్షన్‌లో టాప్ 3 అని కామెంట్ చేయండి. వాళ్ళ కోసం వీలైనంత త్వరగా వీడియో మధ్యకి తీసుకొస్తాను. ఓకేనా. ఇందులో ఉన్నది కోవిడ్-19 దీని గురించి మీరు పర్ఫెక్ట్‌గా బట్టి చదవాల్సిన అవసరం లేదు. ఆల్రెడీ మనం ఫేస్ చేసాం. సో దీని గురించి కొంచెం అంటే కొంచెం తెలుసుకొని ఈజీగా మనం ఓన్‌గా రాసేయవచ్చు. ఓకే, సో మనం ప్రిపేర్ అయ్యి బట్టి చదవాల్సినటువంటి పేపర్స్ కాదు. ఒకసారి జస్ట్ వినేసి ఓన్‌గా రాయాల్సినటువంటి పేపర్స్ ఇవి. ఓకేనా. సో ఇలా మీకు యూనిట్ మొత్తం 3 యూనిట్స్ నుంచి టాప్ మోస్ట్ ఇంపార్టెంట్ కొంచెం చెప్పాను. దీని మీద ఉన్న పర్ఫెక్ట్ కోర్స్ కూడా మీకు చూపించాను. ఇన్ కేస్ ఇంకేమైనా డీటెయిల్స్ కావాలనుకుంటే కింద కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్ మెసేజ్ చేయండి. ఓకే, సో వీడియో నచ్చిందనుకుంటున్నాను. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అందరికి షేర్ చేయండి. ఫర్దర్ వాళ్ళకి కూడా యూజ్ అవుతుంది. ఓకే, సో ఇలాంటి మరిన్ని వీడియోస్ మిస్ అవ్వకుండా ఉండాలంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ ఆన్‌లో ఉంచుకోండి. థాంక్ యూ.